యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఆనందించువాడునై ఉన్నాడని ఉదయకాల సమయంలో దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవుడు నీ యందు ఆనందించటానికి ఇష్టపడుతుంటుండగా దేవుణ్ణి ఆనందపరచు. నీవు కూడా ఆనందంగా ఉండు. ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందాలని మనం చేస్తుంటున్నాం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 11లో ఆ మాట మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడని ఆ లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవునిలో భయమును భక్తి కలిగిన నా సహోదరి సహోదరుడా, ఆయన కృప కొరకు కనిపెట్టుము. నీవు అనుకున్న పనులు కాలేదేమో 2025లో, ఈ 26లో అదిగో ఆయన కృప కొరకు ఇంకా కనిపెడుతూ ప్రార్థన చేయము. తగిన కాలమందు తప్పక నీకు ప్రతిఫలమును ప్రియ ప్రభు అనుగ్రహిస్తాడు. 145:18లో కూడా కీర్తన మనం చూస్తున్నాం. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా నీకున్న నీడు ప్రభుకు తెలియచేయము. తప్పక నీకు జవాబును అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ యందు భయమును భక్తి కలిగి మీ కృప కొరకు కనిపెట్టు వారి యందు మీరు ఆనందించే దేవుడవై ఉన్నారని లేఖనాల్లో మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు. ఇంతవరకు కనిపెట్టి 2025లో మీ ద్వారా ఏ బిడ్డైతే మేలు పొందక నిరాశ నిస్పృహలో ఉన్నారో, ఈ 2026లో అలాంటి నిరాశ నిస్పృహ నుంచి విడుదల వారు పొందునట్లు మీ కొరకు కనిపెడుతున్న ఆ బిడ్డల యందు మీరు ఆనందిస్తూ వారికి జవాబును, ఆశీర్వాదమును, శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి వారు ఊహించని మేలు పొందుకోవటం కొరకు మీ కృపను కనపరిచి సహాయం చేయమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు. తప్పక ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు కొరకు కనిపెట్టండి, ప్రభును ఆనందపరచండి, దీవెనకరంగా ఉండండి.